వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి. ఈ వీడియోలో ఆది ప్యాంట్ యూస్ చేసుకొని పంజాబీ డ్రెస్ ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ గా కట్ చేసుకోవచ్చు అండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇదైతే మనం కట్ చేసుకోవాల్సిన ప్యాంట్ అండి. మనకి ఫోల్డింగ్స్ ఇలా వస్తాయి కదండి, మనం ఈ ఫోల్డింగ్స్ ఏం మార్చాల్సిన అవసరం లేదు. మనకి ఫోల్డింగ్ ఎలా అయితే వస్తుందో అలాగనే ఉంచుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఇలా డబుల్ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఇలా 4 ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్, అంటే ఇక్కడ మనకి మిషన్ అంచు వచ్చి ఉంటుంది కదా, అది మనకి ఆపోజిట్ సైడ్ లో ఉండాలి. ఈ ఫోల్డింగ్స్ ఏమో మన వైపు వచ్చేలాగా ఇలా చూడండి, డబుల్ ఫోల్డింగ్, ఇదొక ఫోల్డింగ్, ఇదొక ఫోల్డింగ్, డబుల్ ఫోల్డింగ్ పైన వేసుకోవాలి. ఇప్పుడు ఆది ప్యాంట్ యూస్ చేసుకొని మనం ఎలా ఈజీగా ప్యాంట్ కట్ చేసుకోవాలో చూద్దాము. ఇదైతే మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ వస్తాయి కదా, వాటితో పాటు వచ్చిన ప్యాంట్ అండి. చాలా లూజ్ గానే ఉంటుంది ఈ ప్యాంట్. మెజర్మెంట్ కోసం అయితే ఇదే ఇచ్చారు. కస్టమర్ దగ్గర వేరే మామూలుగా స్టిచ్ చేసిన ప్యాంట్ లేదని ఇదే మెజర్మెంట్ కోసం ఇచ్చారు. ఇప్పుడు దీని నుంచి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాము. మనకి ఇక్కడ కాలు దగ్గర నుంచి ఇక్కడ నడుము దగ్గర జాయింట్ చేసి ఉంటారు కదా, అక్కడ వరకు మనం హైట్ అనేది ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలండి. చూడండి, మనకి 30 ఇంచెస్ అయితే వచ్చిందండి హైట్. అలాగే కింది వైపున కాలు లూస్ కూడా చాలా ఎక్కువ ఉందండి. ఇది దీనికన్నా తగ్గించి పెట్టమన్నారు కస్టమర్. కాలు లూస్ అనేది చూసుకోవాలి. ఇది కాలు లూసు 8.5 వరకు ఉంది. కస్టమర్ అయితే నాకు 7 వరకు పెట్టమన్నారండి. లూసు 7 వరకు పెట్టి ఎక్స్ట్రా ఇంకా ఖర్చు కోసం అయితే తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ కొలతలు అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. మనం చేసుకుందాం. మనకి హైట్ వచ్చి 30 ఇంచెస్ వచ్చిందండి. హైట్ 30 ఇంచెస్. కింద వైపున కాలు లూస్ వచ్చి 7 ఇంచెస్ అండి. ఇప్పుడు దీన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. ఈ 30 ఇంచెస్ కి పైన కింద ఖర్చుతో కలిపి 1 ఇంచ్ ఖర్చుతో కలిపి 31 ఇంచెస్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ కింది వైపు నుంచి ఇక్కడ వరకు 31 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఇదే 31 ఇంచెస్ ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ని స్ట్రైట్ గా కలుపుకోవాలి. మీకు ఇబ్బంది లేకుండా మిడిల్ లో కూడా ఒక మార్కింగ్ చేసుకుంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ప్యాంట్ హైట్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, కింద వైపున కాలు లూస్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. మనకి కాలు లూసు 7 ఇంచెస్ అండి. ఈ ఫోల్డింగ్ వైపు నుంచి 7 ఇంచెస్ కి ఒక మార్కింగ్, అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1 ఇంచే తీసుకుంటున్నానండి ఖర్చు కోసము. టోటల్ గా నాకు 8 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ కిస్తా అనేది ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. కాలు లూస్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కిస్తా డౌన్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. కిస్తా డౌన్ మార్కింగ్ చేసుకోవడానికి మనకి ఆది ప్యాంట్ దగ్గర నుంచి కిస్తా హైట్ అనేది తీసుకోవాలి. చూడండి, ఈ కుట్టు దగ్గర నుంచి ఈ మిడిల్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ వరకు కిస్తా జాయింట్ అనేది చూసుకోవాలి. మనకి 7.5 ఇంచెస్ అయితే వచ్చిందండి కిస్తా హైట్ అనేది. ఇప్పుడు దీనికి 1 ఇంచ్ ఖర్చుతో కలిపి మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, 7.5 ఇంచెస్ కి 1 ఇంచ్ కలిపితే 8.5 ఇంచెస్. నేను టోటల్ గా 9 ఇంచెస్ కి అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఇక్కడ కాలు లూస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ వరకు క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే మనకి ప్యాంట్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ కొలతలు ఏవి తీసుకునే పని లేకుండా ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. చూడండి, మనకి ఆది ప్యాంట్ ఇస్తారు కదా, ఈ ఆది ప్యాంట్ ని ఈ ఫోల్డింగ్స్ వైపు ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టేసి కింది వైపు పై వైపున ఖర్చుకి హాఫ్ ఇంచ్ అనేది వదులుకునేయాలి. తర్వాత చూడండి, మనకి ఈ మార్కింగ్ ఎట్లుందో, ఈ కుట్టు ఎట్లుందో సేమ్ అదేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి ఎంత వస్తే, మనకి ఎంత లూజ్ కావాలంటే అంత ఎక్కువ వదులుకోవచ్చండి. నేను ఉన్న క్లాత్ మొత్తం లూజ్ కోసం అయితే పెట్టేశాను. ఈ కిస్తాని ఇక్కడ నుంచి ఇలా పెట్టి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు కోసము, కింద వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి మనము కిస్తా అనేది డౌన్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఆది ప్యాంట్ అయినప్పుడు ఈ కిస్తా డౌన్ అనేది మనం 8 ఇంచెస్ దగ్గర నుంచి 10 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చండి. చిన్న సైజ్, మరి చిన్న పిల్లలకైతే 7 ఇంచెస్ 7.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. కొంచెం ఎక్కువ కొంచెం పొడవుగా ఉండే వాళ్ళకి, లావుగా ఉండే వాళ్ళకి 9 ఇంచెస్ కానీ 10 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చండి కిస్తా డౌన్ అనేది. నేను ఇక్కడ 7.5 ఇంచెస్ వచ్చింది, దానికి 1 ఇంచ్ ఖర్చుతో కలిపి 8.5 ఇంచెస్ వచ్చింది. ఇంకా హాఫ్ ఇంచ్ అనేసి 9 ఇంచెస్, టోటల్గా 9 ఇంచెస్కి కిస్తా డౌన్ అనేది మార్కింగ్ చేసుకున్నాను.
ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా మనం ప్యాంట్ అనేది కట్ చేసుకున్నాము. లూజ్ అనేది ఎక్కువగా వస్తుంది. లూజ్ ఎక్కువగా వద్దు అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఎక్కువ లూజ్ అనేది తీసుకోకుండా ఇలా లోపలికి మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి లూజ్ అనేది తక్కువగా వస్తుంది. లూజ్ ఎక్కువగా కావాలి అంటే ఇది ఎక్కువగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. లూజ్ వద్దు అనుకున్నప్పుడు ఈ మార్కింగ్ ని కొంచెం ఇలా లోపలికి మార్కింగ్ చేసుకుంటే లూజ్ అనేది తక్కువగా వస్తుందండి తొడ దగ్గర. చూడండి ఇప్పుడు బాటమ్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, దీనికి నడుం బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ నడుం బెల్ట్ కట్ చేసుకోవడానికి మన సైడ్కి మిగులుతుంది కదా, ఆ క్లాత్ నుంచి అయినా కట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనకి పై వైపున మిగులుతుంది కదండి, ఆ క్లాత్ నుంచి అయినా నడుం బెల్ట్ అనేది కట్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, క్లాత్ ఏది ఎక్కువగా ఉంటే దాని నుంచి అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే పై వైపున మిగులుతుంది కదా, ఆ క్లాత్ నుంచి నడుం బెల్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. చూడండి ఫస్ట్ మనం నడుం బెల్ట్ కట్ చేసుకోవడానికి మనకి ఇచ్చిన మెజర్మెంట్ ప్యాంట్ ఉంటుంది కదా, దాని నడుం లూస్ అయితే కొలుచుకోవాలండి. ప్యాంట్ని అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ పైన వేసి ఇక్కడ నేను నడుం లూస్ అనేది కొలుచుకుంటున్నాను. నాకు డబల్ ఫోల్డింగ్ పైన 22 ఇంచెస్ అయితే వచ్చిందండి. మనకి టోటల్గా నడుం లూస్ వచ్చి 44 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు లూస్ అయితే కొలుచుకున్నాం కదా, ఇప్పుడు పొడవు కొలుచుకుందామండి. మనకి పై వైపు నుంచి ఇక్కడ మనకి కుట్టు జాయింట్ చేసి ఉంటాం కదా, అక్కడ వరకు ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. నాకు ఇక్కడ 7.5 ఇంచెస్ అయితే పొడవు వచ్చిందండి. వెడల్పేమో 44 ఇంచెస్ వచ్చింది, హైట్ ఏమో 7.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ రెండు కొలతలతో మనము నడుం బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే క్లాత్ని 4 ఫోల్డింగ్స్ పైన వేసుకోవాలండి. క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ పైన వేసుకున్న తర్వాత పై వైపున 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. మనము ఇక్కడ పట్టీలాగా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కదండి నాడా దూర్చుకోవడానికి, దానికోసమని 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా నేను వదిలిపెట్టి అక్కడ నుంచి హైట్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి మనకి హైట్ వచ్చి 7.5 ఇంచెస్ కదా, కింది వైపు 1/2 ఇంచ్ ఖర్చుతో కలిపి 8 ఇంచెస్కి అయితే నేను ఇక్కడ నడుం బెల్ట్ హైట్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై ఇస్తానండి. చూడండి మనకి ఇక్కడ హైట్ అనేది సరిపోతుంది, వెడల్పు అయితే కొంచెం తగ్గుతుందండి. చూడండి మనం ఇక్కడ డబల్ ఫోల్డింగ్ పైన కొలుచుకున్నట్లయితే 21.5 అయితే వస్తుందండి. మనకి 22 ఇంచెస్ రావాలి కదా డబల్ ఫోల్డింగ్ పైన, ఇక్కడ 21.5 వచ్చింది. మనకి ఇక్కడ చిన్న జాయింట్ అయితే పడుతుందండి. మనం ఇలానే కూడా కుట్టుకోవచ్చు, ఒక 1/2 ఇంచ్లో పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. కాకపోతే కస్టమర్ ఖచ్చితంగా కావాలి అంటారు, అలా అనుకున్నప్పుడు మాత్రం ఇలా చిన్న జాయింట్ అయినా సరే వేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఎలా స్టిచ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.